కమిషనర్ ఒక జెండాలు పెట్టకూడదు, మీకు హక్కులు లేవు, ఇక్కడ పట్టుకునే హక్కులు లేవు అని చెప్పేసి కూడా ఒక పక్క అంటున్నారు. ఏంటి అసలు ఏం చెప్పండి సార్, ఏంటి సార్ చెప్పండి. ఏ రాజకీయ పరంగా ఏ ఇదైనా ర్యాలీ చేసుకోవచ్చు, కానీ 48 గంటల ముందు పెర్మిషన్ తీసుకోండి, ఆర్ఓ గారు పెర్మిషన్ తీసుకొని మీ ఇష్టం వచ్చి ర్యాలీ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఉంది. ఓకే, అసలు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు కదా, ఎలక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా నామినేషన్ పర్వం లేదు, అట్లా మీరు ఎందుకు వీళ్ళు స్వచ్ఛగా వాళ్ళకి ఏదో వాళ్ళ నాయకుడికి టికెట్ రాలేదని చెప్పి ధర్నాలు చేసుకుంటున్నారు? మీకేమైంది ఇప్పుడు? అంటే మీకు ప్రభుత్వం నుంచి మీకేమైనా ఒత్తిడి ఏమైనా ఉందా? ఏమైనా మీకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి ర్యాలీలకైనా సరే అది సానుభూతులు అవనాయండి, వ్యతిరేకలు అవనాయండి, అసమ్మతులు అవనాయండి, ఏదైనా సరే పార్టీ పరంగా జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని మీరు చేసుకోవచ్చని గవర్నమెంట్ తలకి ఆదేశాలు, ఎలక్షన్ కమిషన్ తలకి ఆదేశాలు. అది లేదు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. ఎలక్షన్ కమిషన్ మొత్తం కోడ్ ఉల్లంఘన మొత్తం జరుగుతుంది సార్. నీళ్ళ ట్యాంకులకి రంగులే ఉన్నాయి, కొన్ని దిక్కల ఇవే లేవు. అదే టీడీపీ పార్టీ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుకుందా మీరు అనుకుంటున్నారా? పార్టీ అని మాకు లేదండి. ఏ పార్టీ తీస్తే చేస్తాం, చేస్తాం. ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు, ఆర్ఓ గారు కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ 48 hours ముందు మీరు ర్యాలీలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, కానీ మా పర్మిషన్ ఒకసారి తీసుకొని చేయాల్సి చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినా ఏ పార్టీకైనా మాకు ఎవరికి మాకు అవసరం లేదు, అందరూ మాకు సమాన తత్వం అని కూడా ఇప్పుడు ఆర్ఓ గారు చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జరుగుతున్న ఎంపీడీఓ గారు చెప్తున్నారు.